హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిషర్మెన్ మీ వెంకీ. ఈ రోజు మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఈ రోజు చూసారు కదా చేపలు ఎంత చేపలు పడిందో. ఈ చేపలు కూడా చిన్న చిన్న చేపలు కాదండి, మాకు అసలు ఎప్పుడో ఒకసారి వచ్చే చేపలు ఉండు. ఇది కూడా పెద్ద పెద్ద చేపలు ఉండు, మాకు కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద చేపలు. చూసారు కదా చేపలు అయితే వచ్చేసింది ఫ్రెష్ గా. అది కూడా మేమైతే లోపల అయితే పెట్టేస్తున్నాం ఐస్ లో. చూసారు కదా మేము ఎలా పెడుతున్నామో. ఇది కూడా ముగ్గురు మోస్తున్నాం చూడండి చేపలు. ఈ చేపలు వచ్చేసి కనీసం ఒక 30 కేజీలు 40 కేజీలు 20 కేజీల దాకా వచ్చిందండి ఈ చేపలు ఒక్కొక్కటి వస్తాయి. చూసారు కదా మేమైతే చాలా జాగ్రత్తగా పెడుతున్నాం ఐస్ లో. ఎందుకంటే మాకు ఈ 10 రోజులు చేపలు బాగా ఫ్రెష్ గా ఉండాలి, లేకపోతే మాకు జట్టుకి వెళ్తే చేపలు అందరూ రేట్ అయిపోదండి. ఇది అందుకేనంటే పెట్టే ముందు అయితే మేమైతే జాగ్రత్తగా పెట్టాం. ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా పర్లేదు అని జాగ్రత్తగా పెట్టుకుంటామండి. చేపలు చూడండి ఎంత జాగ్రత్తగా పేర్చి పెట్టున్నాం. ఇలా ఈ విధంగా పేర్చి పెట్టి ఉంటే మనకైతే చేపలు అయితే 10 రోజులు కంటే 20 రోజుల దాకా ఉండిద్ది చేప ఫ్రెష్ గా. మీకైతే ఈ చేప తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేనైతే చూశాను కదా ఐస్ చూడండి ఎంత దిట్టంగా వేస్తున్నాను. ఒక 10 రోజుల దాకా ఉండిద్ది.